హాయ్ గాయ్స్, నా పేరు రాహుల్. మీరు ఇస్తున్నారు రాహుల్ స్పోర్ట్స్ ఛానల్. సో గాయస్, ఈరోజైతే మనం మన ఆల్ టీమ్ స్క్వాడ్ అనాలిసిస్ సిరీస్ అయితే కంటిన్యూ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఈరోజు అయితే మనం 5 టైమ్స్ ఛాంపియన్స్ అయిన ముంబై ఇండియన్స్ గురించి అయితే మాట్లాడబోతున్నాం ఫ్రెండ్స్. సో ముంబై ఇండియన్స్ విషయానికి వస్తే సో వాళ్ళ ఆప్షన్స్లో ఎప్పుడు బాగానే అయితే చేస్తారు ఫ్రెండ్స్. ఈసారి కూడా సో చాలా మంచి పిక్స్ అయితే తీసుకున్నారని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీమ్స్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆఫ్టర్ ది ఆప్షన్ మాత్రం ఇక్కడ చూసుకున్నట్లయితే. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, ముంబై విషయానికి వస్తే లాస్ట్ టైం కూడా మంచి టీమే ఉండే అని చెప్పుకోవచ్చు. ఒక స్ట్రాంగ్ టీం అయితే ఉండే లాస్ట్ టైం కూడా. కానీ లాస్ట్ టైం కొంచెం ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ వల్ల అయితే కొంచెం వాళ్ళైతే టీం అయితే కాంబినేషన్ అయితే సెట్ కాలేకపోయిందని చెప్పుకోవచ్చు. సో చాలా కాంట్రవర్సీస్ అండ్ ప్రెషర్ మధ్యలో అయితే ఆడారు కాబట్టి సో లాస్ట్ ఇయర్ అయితే పెద్ద పర్ఫామ్ అయితే చేయలేకపోయారు ఫ్రెండ్స్. సో కానీ ఈసారి మాత్రం అలాంటి ప్రెషర్ ఏం లేదు కాబట్టి సో ఒక డిఫరెంట్ ముంబై ఇండియన్స్ అయితే చూడడానికి అవకాశం అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మనం మరి రిటెన్షన్స్ విషయానికి వస్తే మోస్ట్ సర్ప్రైజింగ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వాళ్ళ కోర్ని రిటైన్ అయితే చేసుకోగలిగారు. సో మనం అందరం అనుకున్నాం సో రిటెన్షన్స్లో ఈ 5 మెంబర్స్ అయితే రిటైన్ చేయలేకపోతారు, ఒకరిద్దరు అయితే ఖచ్చితంగా ఆప్షన్లోకి వస్తారని. కానీ ఇంక్రెడిబుల్ జాబ్ చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ముంబై ఇండియన్స్ మేనేజ్మెంట్ మాత్రం అందరినీ రిటైన్ చేయడంలో వాళ్ళ కోర్ని. సో ఈ ఆప్షన్లో కూడా 45 crores బడ్జెట్తో అయితే వచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక లో బడ్జెట్తో అయితే వచ్చారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఆప్షన్లో. టెక్నికల్ ఇక్కడ చూసుకున్నట్లయితే మరియు స్క్వాడ్ కూడా మంచి స్క్వాడ్ని అయితే పిక్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ 22 players సంథింగ్ అయితే కొన్నారు. సో ముగ్గురు పెద్ద బైస్ని అయితే కూడా అయితే చేశారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో వాళ్ళలో ముందుగా వచ్చేసరికి ట్రెంట్ బోల్ట్ ఫ్రెండ్స్. సో 12.50 crores పెట్టయితే ట్రెంట్ బోల్ట్ అయితే మళ్ళీ టీంలకి అయితే తీసుకున్నారు ముంబై ఇండియన్స్. సో ముంబైకి పాస్ట్లో కూడా ట్రెంట్ బోల్ట్ ఎలాంటి పర్ఫార్మెన్స్ ఇచ్చాడో మన అందరికీ తెలిసిందే గైస్. సో బుమ్రాతో ఉన్న తన కాంబినేషన్ అయితే మాత్రం సూపర్బ్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ది ఐపీఎల్ అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో ట్రెంట్ బోల్ట్ పిక్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వెరీ ఎక్సలెంట్ పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ట్రెంట్ బోల్ట్ని మాత్రం తీసుకున్నట్లయితే, ఎందుకంటే మనకు ఇక్కడ న్యూ బాల్తో కూడా వికెట్స్ తీయగలుగుతాడు కాబట్టి. సో బుమ్రా అండ్ ట్రెంట్ బోల్ట్ డూవో ఈ సీజన్లో చాలా మోస్ట్ డెడ్లీ డూవో అని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ సీజన్లో మనం చూసుకున్నట్లయితే. మరియు దీపక్ చహర్ని కూడా కొన్నారు ఫ్రెండ్స్ 9 crores పెట్టి. సో ఇది కూడా ఇంట్రెస్టింగ్ పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ ట్రెంట్ బోల్ట్ ఉన్నాడు, మళ్ళీ దీపక్ చహర్ ఎందుకని. కానీ ఒక మంచి పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇంజురీ ప్రోన్ లేకుంటే మాత్రం దీపక్ చహర్ వర్త్ ఎవ్రీ మనీ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీపక్ చహర్ కూడా మంచి పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. సో కొంచెం బ్యాటింగ్ కూడా అయితే చేయగలుగుతాడు కాబట్టి డౌన్ ది ఆర్డర్ ఒక ఆసమ్ పిక్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఒక చాలా మంచి బై అని చెప్పుకోవచ్చు. కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యి ఉండొచ్చు ఫ్రెండ్స్, 9 crores కాబట్టి దీపక్ చహర్కి, కానీ వర్త్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మరియు విల్ జాక్స్ని తీసుకున్నారు ఫ్రెండ్స్ 5 crores. సో ఇదైతే కూడా ఇంట్రెస్టింగ్ పిక్ ఫ్రెండ్స్, ఎందుకంటే ఆల్రెడీ ఓపెనర్గా రాయన్ రికిల్టన్ని తీసుకున్నారు, కానీ ఇంకొంచెం పవర్ కోసం అయితే విల్ జాక్స్కి అయితే మొగ్గు చూపారని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ వాళ్ళు. సో లాస్ట్ ఇయర్ ఆర్సీబీకి మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఆ మొమెంటమ్ అయితే ఇచ్చాడని చెప్పుకోవచ్చు లాస్ట్ ఇయర్లో ఆర్సీబీ క్యాంపెయిన్కి. సో ఆ మిరాక్యులస్ ప్లే ఆఫ్స్కి క్వాలిఫై కావడంలో సో ఒక మంచి బై అని చెప్తే ఫ్రెండ్స్ నేను. మరియు మిచెల్ శాంట్నర్ని కూడా ఉన్నారు ఫ్రెండ్స్. ఇదైతే ఒక స్టీల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. జస్ట్ బేస్ ప్రైస్ 2 crores అయితే మిచెల్ శాంట్నర్ అయితే దొరకడం, ఎందుకంటే శాంట్నర్ ఒక మంచి ఆల్రౌండర్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఒక సూపర్ ఆల్రౌండర్ అని చెప్పొచ్చు, స్పిన్ బౌలింగ్ ఆల్రౌండర్. సో ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ కూడా కాబట్టి శాంట్నర్ లాంటి ఒక టాప్ క్లాస్ ఆల్రౌండర్ జస్ట్ మీకు 2 crores దొరకడం అనేది మాత్రం ఒక అబ్సల్యూట్ స్టీల్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే. సో బౌలింగ్ చాలా స్ట్రాంగ్ అయితే అయిందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ముంబైది చూసుకున్నట్లయితే. మరియు ప్లేయింగ్ లైన్ చూసుకుంటే సో కొన్ని చేంజెస్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. ఈసారి విల్ జాక్స్ ఆడతాడు ఇషాన్ కిషన్ ప్లేస్లో. మరియు బౌలింగ్లో చూసుకుంటే దీపక్ చహర్ అండ్ ట్రెంట్ బోల్ట్ అయితే యాడ్ అయిపోతారు ఫ్రెండ్స్. మరియు వికెట్ కీపర్గా రాబిన్ మిన్స్ అయితే ఆడతారు ఫ్రెండ్స్ ఈ సీజన్ చూసుకున్నట్లయితే. మరియు రేటింగ్ విషయానికి వస్తే ఒక 8.9/9 ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఒక 9 అయితే ఇస్తా అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ అవుట్ ఆఫ్ 10, ఎందుకంటే చాలా స్ట్రాంగ్ టీం అయితే ఉందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ ముంబై ఇండియన్స్ దగ్గర. ఈసారి ఒక చాలా స్ట్రాంగ్ స్క్వాడ్ కూడా అయితే ఉంది. సో మీరేమనుకున్నా కింద కామెంట్స్లో తెలియజేయండి, మీ రేటింగ్ కూడా చెప్పండి. సో మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.